హ్మ్. చెప్పడం మర్చిపోయాను. వింటర్ కాబట్టి ఇప్పుడు మన పెదాలు పగిలిపోతూ ఉంటాయి. లిప్ బామ్ యూజ్ చేయటం మర్చిపోకండి. హ్మ్. మనం ఇంగ్లీష్‌లో పెదాలు పగిలిపోవడం అని అనడానికి ఏమంటాం? మై లిప్స్ ఆర్ చాప్డ్ అని అంటాం. మై లిప్స్ ఆర్ చాప్డ్. పెదాలు పగిలిపోవడంని ఇంగ్లీష్‌లో మై లిప్స్ ఆర్ చాప్డ్ అని అంటాం. అలా కాకుండా మనకి వింటర్‌లో బాగా చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. దానికి మనం ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? మై స్కిన్ ఈస్ గెట్టింగ్ డ్రై అని అంటాం. మై స్కిన్ ఈస్ గెట్టింగ్ డ్రై. అందరి సంగతి నాకు తెలీదు కానీ, నాకు మాత్రం వింటర్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు నిద్రొస్తూ ఉంటుంది. బాగా మగతగా ఉంటుంది. దీన్ని మనం ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? బాగా మగతగా ఉంటుంది అనడానికి మనం ఐ యామ్ ఫీలింగ్ డ్రౌజీ అని అంటాం. ఐ యామ్ ఫీలింగ్ డ్రౌజీ. ఈ వింటర్‌లో నాకు బాగా నచ్చే విషయం ఏమిటంటే, వేడి వేడి టీ తాగుతూ ఈవినింగ్స్‌ని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని మనం ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? ఐ ఎంజాయ్ మై ఈవినింగ్స్ బై డ్రింకింగ్ టీ ఇన్ దిస్ వింటర్. లేదు అంటే, ఇన్ దిస్ వింటర్ ఐ ఎంజాయ్ మై ఈవినింగ్స్ బై డ్రింకింగ్ టీ అని చెప్తాం. అమ్మా! ఏమనుకోకుండా నా టీ కప్ నాకిస్తావా? మూసుకొని తీసుకో. వుడ్ యూ మైండ్ గివింగ్ మీ మై టీ కప్ అని అంటాం. వుడ్ యూ మైండ్ గివింగ్ మీ మై టీ కప్. అమ్మా! టీ చల్లారిపోయింది. దీన్ని మనం ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? మై టీ ఈజ్ నో లాంగర్ హాట్ అని అంటాం. మై టీ ఈజ్ నో లాంగర్ హాట్. ఒకవేళ షుగర్ సరిపోలేదనుకోండి, మనం ఎలా చెప్తాం? మై టీ ఈజ్ నాట్ స్వీట్ ఇనఫ్ అని అంటాం. మై టీ ఈజ్ నాట్ స్వీట్ ఇనఫ్. లేదు అంటే దేర్ ఈజ్ నాట్ ఎనఫ్ షుగర్ ఇన్ మై టీ అని అంటాం. దేర్ ఈజ్ నాట్ ఎనఫ్ షుగర్ ఇన్ మై టీ అని అంటాం.